జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని నైని ఏమైంది? పోలీస్ అన్నకు రక్తం వస్తుంది బాబు గారు. అన్నని కాపాడాలి. నైని 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 ఇటు చూడు. నువ్వు కారులో ఉన్నావు, ఇన్స్పెక్టర్ గారు ఇంట్లోనో డ్యూటీలోనో ఉంటారు. కళ్ళెదురుగా ప్రమాదం జరిగినట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? బాబు గారు నాకు కనిపిస్తుంది బాబు గారు. వెంటనే పోలీస్ అన్నని కాపాడాలి. ఇందాక దారిలో కాకి బట్టలు వేసుకున్న ఆయన కూడా ఏడుస్తున్నట్టు కనిపించింది. హలో మేడం, రిలాక్స్. నువ్వేం టెన్షన్ పడకు. ఎవరో ఏడుస్తున్నారని, ఇంకెవరకు గాయాలవుతాయని నువ్వు కంగారు పడి ఇబ్బంది పడకు. లేదు బాబు గారు, లేదు. అదే జరిగితే నాకు తెలిసి కూడా ఏం చేయకుండా ఉండిపోకూడదు కదా. ఓకే, ముందు ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. త్వరగా చేయండి. హలో విశాల్ గారు. హాయ్ సార్, ఎక్కడున్నారు మీరు? మీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాను. అన్నా క్షేమంగానే ఉన్నారు కదన్నా? విన్నారు కదా సార్? నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? హలో సార్, హలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు. హలో ఇన్స్పెక్టర్ గారు. ఓ హలో హలో. ఇది ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? నైనమ్మ నేను క్షేమంగా ఉన్నాను అని అడిగిందంటే ఖచ్చితంగా నాకేదో ప్రమాదం జరగబోతుందని. కాపాడే నైని ఎక్కడుందో? ఇంకెక్కడుంటుంది? ఇంటి దగ్గరే ఉంటుంది. తన దగ్గరికి వెళ్తే మంచిదేమో. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛా, ఏంటిది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మోస్ట్లీ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. పోలీస్ అన్న మన ఇంటికెళ్ళే దారిలో ఉన్నారంటే మనం ఇంట్లో ఉన్నామని ఇంటికి రావచ్చు బాబు గారు. పదండి, మనం కూడా వెళ్దాం. అంటే ఆ ప్రమాదం మన ఇంట్లో జరుగుతుందా? ఖచ్చితంగా బాబు గారు. పోయేవండి, ఇంటికే వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.